జైల్లో ఉన్న రాజీవ్‌ని చూడ్డానికి శైలేంద్ర వెళ్తాడు. శైలేంద్రను చూసి రాజు షాక్ అయ్యి, "ఏంటి బ్రదర్ నన్ను చూడ్డానికొచ్చావా?" అని అంటాడు. "నిన్ను చూడ్డానికి కాక ఇంకెవరిని చూడ్డానికొస్తాను బ్రదర్" అని అంటాడు శైలేంద్ర. "నాకు ఎవ్వరూ లేరు కదా బ్రదర్. నా కోసం ఎవరొస్తారు? నా ప్రాణం అనుకున్న వస్తారా నన్ను చీదరించుకుంటుంది. నేను ఎంతో నమ్మిన నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా చేశావు. ఇంకా నా కోసం ఎవరొస్తారని నేను ఎదురు చూడాలి. అందుకే నా కోసం నువ్వొచ్చేసరికి ఆశ్చర్యపోయి అడుగుతున్నాను" అని అంటాడు రాజీవ్. "బ్రదర్ అలా అనుకు బ్రదర్. నీకు ఎవ్వరూ లేకపోవడమేంటి? నీకు నేనున్నాను బ్రదర్" అని అంటాడు శైలేంద్ర. "అందుకే కదా పోలీసులకు పట్టించేలా చేశావు. ఎంతో కష్టపడి ప్లాన్ చేసి ఆ మనుగాడిని ఇరికిస్తే అటు నీకు ఇటు నాకు ఇద్దరికీ మేలు కలిగేలా నేను ప్లాన్ చేసి ఆఖరికి అందరి దృష్టిలో నేను చచ్చిపోయిన వాళ్ళ చిత్రీకరించబడ్డాను. నేను ఇంత ప్లాన్ చేస్తే నువ్వేం చేసావు బ్రదర్? నా ప్లాన్ అంతా చెడగొడుతూ నువ్వు పోలీసులకు నన్ను పట్టించేలా చేశావు. నీ మీద ఉన్న నమ్మకం మొత్తం పోయింది. ఇప్పుడు కాదు బ్రదర్, ఎప్పుడోకప్పుడు నేను బయటకు వస్తాను. అప్పుడు అందరి సంగతి తేలుస్తాను" అని అంటాడు రాజు. "బ్రదర్ అలా అనుకు బ్రదర్. అసలు నేను చెప్పిన ప్లాన్ని నువ్వే కదా తారుమారు చేసింది. ఇంకా మళ్ళీ నన్ను అనుమానిస్తావేంటి బ్రదర్? నేను ఒక ప్లేస్కి రమ్మని చెప్తే మధ్యలో నువ్వే కదా వచ్చి వస్తారని నన్ను తీసుకువెళ్ళావు. నా ప్లాన్ని మొత్తం నువ్వే కదా మార్చేశావు. మళ్ళీ నన్ను అనుమానిస్తూ నాపై నిందలు వేస్తావెందుకు బ్రదర్? నేను నిజంగా నిన్ను పట్టించిన వాడినైతే నేను కాపాడడానికి నిన్ను చూడడానికి ఎందుకు వస్తాను బ్రదర్" అని అంటాడు శైలేంద్ర. "ఏంటి కాపాడడానికి వచ్చావా?" అని అంటాడు రాజు ఆశ్చర్యపోతూ. "అవును బ్రదర్, నిన్ను విడిపించే బాధ్యత నాది. నిన్ను ఎలా అయినా బయటకు తీసుకువస్తాను. ఇప్పుడైనా నన్ను నమ్ముతావా? ఆ వసుధార ఎంత తెలివిగలదో చూసావు కదా. తనతో పాటు మనకు తెలియకుండానే ఒక రిసీవర్ కూడా తీసుకొచ్చుకొని మనందరం ఎక్కడున్నామో వాళ్ళందరికీ తెలిసేలా చేసింది. దీనిలో నా ప్లాన్ ఏముంది బ్రదర్? అందుకే కదా మహేంద్ర బాబాయ్ పోలీసులు అక్కడికి వచ్చింది. వస్తారా ఆ రిసీవర్ తేవబట్టే కదా మళ్ళీ నేను ఇన్ఫామ్ చేయడం ఏంటి బ్రదర్" అని అంటాడు శైలేంద్ర. "అంటే దీనిలో నీకే పాత్ర లేదంటావా?" అని అంటాడు శైలేంద్రతో రాజు. "నన్ను నమ్ము బ్రదర్. నిన్ను నేను ఇరికిస్తే నాకేమొస్తుంది బ్రదర్" అని అంటాడు శైలేంద్ర. "ఎండీ సీట్ వస్తుంది కదా" అని అంటాడు రాజు. "బ్రదర్ వస్తారని నీ దగ్గరకు తీసుకురావడానికి వాళ్ళు నమ్మాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. కాబట్టి వాళ్ళు ఎండీ సీటు ఇస్తానంటే నేను ఓకే అని చెప్పాను. అంతేకాని నేను నీకు సపోర్ట్గా ఉంటాను కానీ వాళ్ళకి ఎందుకు సపోర్ట్గా ఉంటాను బ్రదర్? నిజంగా నేను నీకు అప్పగించడానికే వస్తారని తీసుకువచ్చాను. కానీ మధ్యలో ప్లాన్ అంతా తారుమారయ్యింది. నువ్వు అక్కడ నుండి వేరే చోటుకి తీసుకువెళ్ళడం, ఆ వస్తారా ఫోన్ రిసీవర్ తీసుకొచ్చి ఆ రిసీవర్ ద్వారా మనందరం ఎక్కడున్నామో వాళ్ళందరికీ తెలిసేలా చేయడం, ఇదంతా వాళ్ళ ప్లాన్ బ్రదర్. నన్ను నమ్ము బ్రదర్" అని అంటాడు శైలేంద్ర. నిజంగానే ఈ విషయంలో శైలేంద్ర పాత్ర ఏమీ లేదా అని ఆలోచిస్తూ ఉంటాడు రాజు. "ఏంటి ఇంత చెప్పినా నన్ను నమ్మట్లేదా? ఎలా అయినా రాజు నన్ను నమ్మేలా చేసుకోవాలి. నా పైన నమ్మకాన్ని కుదుర్చుకోవాలి. అప్పుడే రాజుని బయటకు తీసుకొచ్చి మేమిద్దరం కలిసి మేము అనుకున్నది సాధించవచ్చు" అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. "ఏంటి బ్రదర్ నన్ను ఇంకా నమ్మబుద్ధి కావడం లేదా? నన్ను ఇంకా నువ్వు అనుమానిస్తున్నావా? నిజంగా నేను నిన్ను పోలీసులకి అప్పచెప్పేవాడినే అయితే నీ కోసం ఇలా స్టేషన్కి ఎందుకు వస్తాను బ్రదర్? ఒక్కసారి ఆలోచించు బ్రదర్" అని రాజుకి నమ్మకం కుదిరేలాగా శైలేంద్ర మాట్లాడుతూ ఉంటాడు. "నేను అనవసరంగా శైలేంద్రని అనుమానిస్తున్నానా? నిజంగా నన్ను పోలీసులకి అప్పచెప్పిన వాడైతే నా కోసం ఇలా రాడు కదా" అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు రాజు. "సర్లే బ్రదర్, నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నిన్ను నమ్ముతున్నాను" అని అంటాడు రాజు. "థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను బయటకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నాను బ్రదర్. ఆల్రెడీ లాయర్తో కూడా మాట్లాడాను" అని అంటాడు శైలేంద్ర. "నిజమా? నా కోసం ఇంత కేరింగ్ చూపిస్తున్నావేంటి బ్రదర్" అని అంటాడు రాజు. "ఏం చేస్తాం బ్రదర్, అనుకోకుండా మనం ఒక ఉచ్చులో ఇరుక్కున్నాము. ఆ ఉచ్చులో నుండి బయటపడాలి కదా. ఇప్పుడు నిన్ను కాపాడవలసిన బాధ్యత నా పైన ఉంది కదా. నువ్వు జైల్లో ఉన్నావని నిన్ను నేను అలా వదిలేస్తే మనది నిజమైన స్నేహం ఎలా అవుతుంది బ్రదర్? మన ఇద్దరి లక్ష్యాలు వేరైనా మన ఇద్దరి టార్గెట్ ఒకే వ్యక్తులు కదా" అని అంటాడు శైలేంద్ర. "ఇంతకీ ఏం చేయాలి అనుకుంటున్నావు బ్రదర్" అని అంటాడు రాజు. "ఏం చేద్దాం అనుకుంటున్నానో తర్వాత చెప్తాను బ్రదర్. ముందు నిన్ను బెయిల్ మీద బయటకు తీసుకువచ్చి తర్వాత ఇద్దరం కలిసి ఆలోచిద్దాం ఏం చేయాలి అనేది" అని అంటాడు శైలేంద్ర.
లాయర్ గారు ఆల్రెడీ ఈ కేసుని వాదించారు బ్రదర్. ఇలా చట్టాన్ని మోసం చేసి చనిపోయాను అని చెప్పడం తప్పు కాబట్టి దానికి జరిమానాగా 1,00,000 రూపాయలు ఫైన్ కూడా విధించారు. ఆ డబ్బుల్ని నేను కట్టేశాను. లాయర్ గారు ఆ బెయిల్ పేపర్స్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేస్తే నిన్ను విడుదల చేస్తారు బ్రదర్. లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాను అని అంటాడు శైలేంద్ర. ఏంటి బ్రదర్, నిన్ను చూస్తుంటే నాకేమనాలో కూడా అర్థం కావట్లేదు. నా కోసం 1,00,000 రూపాయలు కూడా కట్టావా కోర్టులో అని అంటాడు రాజీవ్. డబ్బుదేముంది బ్రదర్, ఈరోజు ఉంటుంది రేపు పోతుంది. ఫ్రెండ్షిప్ శాశ్వతం బ్రదర్ అని అంటాడు శైలేంద్ర. ఇప్పటి వరకు ఏదో కొంచెం అనుమానం ఉంది బ్రదర్, కానీ ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను అని అంటాడు రాజీవ్. అమ్మయ్య, రాజీవ్ నన్ను నమ్మాడు కాబట్టి ఆ వసుధార ఆ మనులు రికార్డ్ చేసిన వాయిస్ రికార్డింగ్ని ఎలా అయినా సరే డిలీట్ చేయాలి. ఆ రికార్డింగ్ డిలీట్ చేసేస్తే వసుధార మనులు ఏం చెప్పినా రాజీవ్ నమ్మడు. ఇక పైన ఆ రికార్డింగ్ ఎలా సంపాదించాలి, ఎలా డిలీట్ చేయాలి అని ఆలోచించాలి అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. అంతలో లాయర్ గారు బెయిల్ పేపర్స్ పట్టుకుని వస్తారు. లాయర్ గారు వచ్చారా? మీకోసమే ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను అని అంటాడు శైలేంద్ర. కొంచెం ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల కొంచెం లేట్ అయింది బాబు అని అంటారు లాయర్ గారు. పర్లేదండి, ఆ బెయిల్ పేపర్స్ని ఎస్ఐ గారికి ఇవ్వండి అని అంటాడు శైలేంద్ర. ఎస్ఐ గారికి లాయర్ గారు బెయిల్ పేపర్స్ని ఇస్తారు. బెయిల్ పేపర్స్ చూసి రాజీవ్ని విడుదల చేసి సిగ్నేచర్ చేపించి రాష్ట్రం దాటి ఎక్కడికి వెళ్ళకూడదు అని, ప్రతిరోజు వచ్చి స్టేషన్లో సంతకం పెట్టాలి అని, 1 రోజుల వరకు కంటిన్యూస్గా పెట్టాలి అని ఆదేశాలు ఇస్తారు రాజీవ్కి. రాజీవ్, శైలేంద్ర, లాయర్ గారు స్టేషన్లో నుండి బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత లాయర్ గారు, బాబు నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను అని లాయర్ గారు వెళ్ళిపోతారు. రాజు, ఏంటి బ్రదర్, ఇప్పుడేంటి ప్లాను, ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటాడు. బ్రదర్, నువ్వు ఇప్పుడే కదా బయటకు వచ్చింది, అప్పుడే ఎందుకు, కొన్ని రోజులు సైలెంట్గా ఉందాము, ఏం ప్లాన్ చేద్దాము అనేది నేను తర్వాత చెప్తాను అని అంటాడు శైలేంద్ర. ఆలస్యం అమృతం విషం అంటారు బ్రదర్, ఎందుకు ఆలస్యం చేయడం అని అంటాడు రాజీవ్. బ్రదర్, అది కాదు, నా మాట విను, కొన్నాళ్ళు సైలెంట్గా ఉండు. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తే అనుమానం వస్తుంది, మళ్ళీ వచ్చి జైల్లో కూర్చోవాలి. అందుకే నేను చెప్పినట్టు విను బ్రదర్, నువ్వేమీ ఆవేశపడకు, ఏమీ ప్లాన్ చేయకు. గాయపడిన పులి అవకాశం కోసం ఎదురు చూసి పంజా విసురుతుంది. అలాగే మనం కూడా ప్రస్తుతం సైలెంట్గా ఉండి అవకాశం కోసం ఎదురు చూసి మన దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలి వాళ్ళకి అని అంటాడు శైలేంద్ర. కానీ అంత లేట్ చేయడం నా వల్ల కాదు బ్రదర్ అని అంటాడు రాజీవ్. నా వల్ల కూడా కాదు బ్రదర్, రక్తం మరిగిపోతుంది, ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అనిపిస్తుంది, కానీ తప్పదు, కొన్నాళ్ళు వెయిట్ చేయాలి అని అంటాడు శైలేంద్ర. సరే బ్రదర్, నీ కోసం మాత్రమే ఆలోచించి నేను నీ మాటకి కట్టుబడుతున్నాను అని అంటాడు రాజు. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పుడు ఏం చేయాలనేది నేనే చెప్తాను, నేనే ప్లాన్ చేస్తాను, అప్పుడు ఖచ్చితంగా మనం అనుకున్నది సాధిస్తాము అని అంటాడు శైలేంద్ర. బ్రదర్, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు శైలేంద్ర. ఓకే బ్రదర్, నేను జాగ్రత్తగానే ఉంటాను అని అంటాడు రాజు. అలా రాజు, శైలేంద్ర ఇద్దరు కూడా మాట్లాడుకుని అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. ఒక పక్కన మను తన తండ్రి కోసం ఆలోచిస్తూ, అసలు నా తండ్రి ఎవరై ఉంటారు, అనుపమ మేడం ఎందుకు నా తండ్రి గురించి చెప్పడానికి అంత ఆలోచిస్తున్నారు, అసలు ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒక పక్కన వస్తార కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుంటుంది, మనుకి కన్న తండ్రి మావయ్య అయితే మరి కన్న తల్లి ఎవరు? బామ్మగారు అనుపమ గారు ఏ తప్పు చేయలేదు అన్నారు, అంటే అనుపమ మేడం మను గారిని పెంచుకున్నారా? పెంచుకుంటే మావయ్య తండ్రి అయినప్పుడు తల్లి ఎవరై ఉంటారు? మావయ్యకి జగతి మేడంకి రిషి సార్ తర్వాత లేక రిషి సార్ ముందు ఎవరైనా పిల్లలు పుట్టారా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఒక పక్కన మను గారు తన తండ్రి ఎవరో తెలుసుకోవాలి, అతన్ని నిలదీయాలి అని తన తండ్రి మీద కోపంగా ఉన్నారు. ఆ తండ్రి మావయ్య అని తెలిస్తే అసలు మను గారు ఏం చేస్తారో ఊహకు కూడా అందడం లేదు. ఒక పక్కన మను కన్న తండ్రి మావయ్య అని మావయ్య కూడా తెలియదు. అసలు మావయ్యకు కూడా తెలియకుండా ఏం జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు. ఏది జరిగితే అది జరిగింది. ఈ విషయాన్ని
ఇంకా దాయకుండా మను కన్న తండ్రి మీరే మావయ్య అని మావయ్యకి నిజాన్ని చెప్పేస్తాను. అసలు ఏం జరిగింది అనేది అనుపమ మేడం అప్పుడు మావయ్యకి ఖచ్చితంగా చెప్పుతారు. అప్పుడు నిజం బయటకు వస్తుంది. నిజం బయటకు వస్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కానీ మను గారు ఎలా రియాక్ట్ అవుతారు అని ఆలోచించడం కన్నా తను ఎన్నో సంవత్సరాల నుంచి తన మదిలో వేధిస్తున్న ప్రశ్నకు కూడా సమాధానం దొరుకుతుంది. ఈ విషయాన్ని మావయ్యకి చెప్పడమే కరెక్ట్ అని వసుధార నిర్ణయించుకుంటుంది మహేంద్రకి చెప్పేయడానికి. వసు జగతి ఫోటో దగ్గరికి వెళ్ళి, అత్తయ్య అసలు ఏం జరిగిందో ఏంటో అనేది నాకేమీ అర్థం కావట్లేదు. కానీ అనుపమ మేడం మనుకి కన్న తండ్రి మావయ్య అని చెప్తున్నారు. అసలు ఏమై ఉంటుందో ఊహకు కూడా అందడం లేదు. అనుపమ గారు ఏ తప్పు చేయలేదు అంటున్నారు. ఈ విషయాన్ని మావయ్యకి చెప్పేయాలని నేను నిర్ణయించుకున్నాను. నేను కరెక్ట్ చేస్తున్నానో రాంగ్ చేస్తున్నానో నాకేమీ అర్థం కావట్లేదు. కానీ ఇలా దాయడం వల్ల సమస్య మరింత జటిలమవుతుంది. కాబట్టి ఈ సమస్యని మావయ్యకి చెప్తే పరిష్కారం దొరుకుతుంది అనుకుంటున్నాను. నేనేం చేస్తున్నా మీరు నాకు ధైర్యంగా నాకు అండగా నిలబడేవారు. ఇప్పుడు కూడా మీరు నాకు తోడుగా నీడుగా ఈ సమస్యకు పరిష్కారం చూపించే విధంగా నా అడుగులు సాగాలని నన్ను దీవించండి అత్తయ్య అని వసు జగతి ఫోటో దగ్గర నిలబడి అనుకుంటూ ఉంటుంది. ఈ ఇమాజినరీ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.